సునీల్ కుక్క తోకబుద్ధి చూపిస్తున్న పాక్ ఓవైపు, కుటిల ప్రయత్నాలతో నక్కల చైనా ఇంకోవైపు. ఎప్పుడు ఏ ప్రమాదమైనా దూసుకురావచ్చు. యుద్ధం ఎలా వచ్చినా దాయాది చెంప చెల్లుమనిపించేందుకు భారత్ రెడీగా ఉంది. డిఫెన్స్ సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటోంది. నెక్స్ట్ లెవెల్ ఆయుధాలు రక్షణ రంగ అమ్ముల పొదిలో చేరుతున్నాయి. కుట్ర చేయడం కాదు కదా, ఆ ఆలోచన రావాలన్నా వణుకు పుట్టించే రేంజ్ వెపన్స్ రెడీగా ఉన్నాయి. ఇంతకీ ఆ ఆయుధాలు ఏంటి, వాటి ప్రత్యేకతలేంటి? చైనా పాక్కు ఇక చుక్కలేనా? శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెట్టించే బాంబర్లు, వెన్నులో వణుకు పుట్టించే మిస్సైల్స్, నెక్స్ట్ లెవెల్ కు ఇండియా ఆయుధాలు, డిఫెన్స్ అమ్ముల పదిలో కొత్త ఆయుధాలు. కొత్త ఆయుధాల ప్రత్యేకతలేంటి? పాక్ చైనాకు ఇక చుక్కలు ఖాయమా? మన ఆయుధం మనం కొట్టే దెబ్బ, శత్రువుకు మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఇండియా నినాదం ఇదే, కార్యాచరణ కూడా ఇదే. వెపన్స్ కోసం విదేశాల వైపు చూసే రోజులు పోయాయి. ఆయుధం వాడడం వచ్చు, తయారు చేయడమూ వచ్చు, శత్రువును పరిగెత్తించడమూ వచ్చు అనే రేంజ్కి భారత్ ఎదిగింది. ఓవైపు చైనా, మరోవైపు పాక్ చేస్తున్న కుట్రలు, వేస్తున్న దరిద్రపు నాటకాలు అన్నీ ఇన్ని కావు. సరిహద్దుల్లో ప్రతిసారి కవ్వింపు చర్యలే. భారత్ ఎప్పటికప్పుడు చెంప చెల్లుమనిపించే రేంజ్లో బుద్ధి చెబుతున్నా దాయాది దేశాల తీరు మారడం లేదు. అయితే గీత దాటితే వాత పెట్టేందుకు, దిమ్మదిరిగిపోయేలా కొట్టేందుకు భారత్ ఎప్పుడూ రెడీగా ఉంటోంది. సరికొత్త ఆయుధాలను సమీకరించుకుంటోంది. డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఆయుధాలు ఇప్పుడు భారత రక్షణ రంగ బలాన్ని మరింత పెంచుతున్నాయి. హైపర్సోనిక్ మిసైల్స్ నుంచి బంకర్ బస్టర్ల వరకు, రాకెట్ సిస్టమ్స్ నుంచి ఫ్రిగేట్ల వరకు సరికొత్త ఆయుధాలను డిఫెన్స్ అమ్ముల పొదిలోకి చేరుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తరువాత భారత బలమేంటో, యుద్ధ చతురతను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ప్రపంచానికి తెలిసొచ్చింది. మన ఆయుధాల పేరు చెబితే ఇప్పటికే శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రక్షణ సామర్థ్యాలను భారీగా పెంచుకుంటూ శత్రు దేశాలకు ముచ్చెమటలు పట్టించే ప్రాణాంతక ఆయుధాన్ని భారత్ అభివృద్ధి చేస్తోంది. ప్రాజెక్టు విష్ణు శత్రువులకు నిద్రలేని రాత్రులు మిగిలిస్తోంది. ప్రాజెక్టు విష్ణులో భాగంగా డిఆర్డీఓ డెవలప్ చేసిన ET-LD-HCM క్షిపణి శత్రువుకు మరణ భయాన్ని క్రియేట్ చేస్తోంది. ఇది హైపర్సోనిక్ మిసైల్. ఐరన్ డోమ్లతో సహా ఈ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ మిసైల్ ను అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ఒక్కసారి ఫైర్ చేస్తే అది శత్రువు పాలిట మృత్యుపాశమే. ప్రాజెక్టు విష్ణులో భాగంగా 12 విభిన్న హైపర్సోనిక్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని పెట్టుకున్న లక్ష్యంలోంచి పుట్టిన మొట్టమొదటి క్షిపణి ఇది. దీని బలం, వేగం శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. యాక్చువల్లీ అది హైపర్సోనిక్ స్పీడ్ అంటారు. సూపర్ సానిక్ స్పీడ్ వేరు, హైపర్సోనిక్ స్పీడ్ వేరు. దాదాపు 9 మ్యాక్ నుంచి 27 మ్యాక్ వరకు ఆ స్పీడ్లో వెళితే ఏ మిసైలు, ఎనిమి మిసైలు వాటిని ఛేదించలేవు. ఆ క్షమత మనం తీసుకురావాలని చూస్తున్నాం. ఈ విధంగా చాలా మంచిది. అలాగే AMCA ప్రాజెక్ట్ మన ప్రైవేట్ పార్టిసిపేషన్కి ఓపెన్ చేసి ఒక్కసారిగా కాంపిటీషన్ తీసుకొచ్చి దానిలో నెక్స్ట్ 4-5 ఇయర్స్లోనే మనం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయాలని చూస్తున్నాం. ET-LD-HCM అంటే ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీని టెస్టింగ్ సక్సెస్ఫుల్ గా జరిగింది. ప్రాజెక్టు విష్ణు కింద పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో దీన్ని డెవలప్ చేశారు. మాక్ 8 వేగంతో, అంటే గంటకు దాదాపు 11,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది శత్రు లక్ష్యాలను అత్యంత వేగంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది.
దీన్ని భూమి నుంచే కాదు, నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్ జెట్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు. సైన్యంతో పాటు నేవీ, ఎయిర్ ఫోర్స్ బలాన్ని ఇది భారీగా పెంచుతుంది. ET-LD-HCM మిస్సైల్ పరిధి 1500 కిలోమీటర్లు. ఇది పాక్ భూభాగాన్ని దాదాపు పూర్తిగా కవర్ చేస్తుంది. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, రావల్పిండి లాంటి పాక్లోని ప్రధాన సైనిక పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోగలదు. దీంతో పాటు చైనాలోని వ్యూహాత్మక ప్రాంతాలను చేరుకునే సామర్థ్యం ఈ మిస్సైల్కు ఉంది. ET-LD-HCM మిస్సైల్ స్కామ్జెట్ ఇంజిన్తో పనిచేస్తుంది. వాతావరణంలోని ఆక్సిజన్ను ఉపయోగించుకుని ఇంధనాన్ని మండించడం ద్వారా క్షిపణి తన అధిక వేగాన్ని ఎక్కువ దూరం వరకు కొనసాగించడానికి సహాయపడుతుంది. 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల అధునాతన వేడి నిరోధక పదార్థాలతో నిర్మించారు. 2000 కిలోల వరకు అణు వార్హెడ్ను మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. తక్కువ ఎత్తులో ఎగురుతూ గాలి మధ్యలోనూ దిశను మార్చుకునే సామర్థ్యం ఈ మిస్సైల్ సొంతం. దీంతో శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఈజీగా తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ క్షిపణి ప్రయోగం సక్సెస్ కావడంతో అమెరికా, రష్యా, చైనా లాంటి అత్యాధునిక సైనిక సంపత్తి ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. పాక్తో ఉద్రిక్తతల వేళ ET-LD-HCM క్షిపణులు భారత్ సైనిక బలాన్ని మరింత పెంచుతాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చూపించేందుకు రెడీ అవుతున్న టైంలో ఇలాంటి ఆయుధాలు ఉండడం రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ప్రాజెక్ట్ విష్ణులో డెవలప్ చేస్తున్న ఫ్యూచర్ వార్ఫేర్లో గేమ్ చేంజర్గా మారి భారత్ బలాన్ని రెట్టింపు చేయడం ఖాయం. క్షిపణులతో పాటు మన డిఫెన్స్లోకి వచ్చి చేరుతున్న ఆయుధాలను చూసి శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతోంది. మన బంకర్ బస్టర్ బాంబర్లను తలుచుకుంటేనే ముచ్చెమటలు పడుతున్నాయి. ఏ ఆయుధాలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాయి? త్రివిధ దళాలు ఎంత స్ట్రాంగ్ అయ్యాయి? క్షిపణులే కాదు, రాకెట్ సిస్టమ్స్, ఫ్రిగేట్లు, ఇండియన్ డిఫెన్స్ లో సరికొత్త ఆయుధాలు. మన బంకర్ బస్టర్తో పాక్, చైనాకు వణుకు. డిఫెన్స్ లో కొత్తగా చేరబోయే ఆయుధాలేంటి? ఇండియా వైపు చూడాలన్నా వణకాల్సిందేనా? ఓవైపు చైనా, పాక్ నుంచి ప్రమాదం, మరోవైపు రష్యా, యుక్రెయిన్ యుద్ధం, ఇంకోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ రంగాన్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చాలని ఫిక్స్ అయింది భారత్. దేనికోసం సరికొత్త ఆయుధాలను డిఫెన్స్ లోకి చేరుస్తోంది. ET-LD-HCM విజయం భారత సైనిక సామర్థ్యం, సాంకేతిక పురోగతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ మిస్సైల్ విజయం హైపర్సోనిక్ యుగంలో భారత్ను పవర్ఫుల్ గా మార్చుతుంది. మిస్సైల్స్ తో పాటు బంకర్ బస్టర్ బాంబర్లపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది DRDO. అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన అగ్ని-5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని యాడ్ చేస్తూ మిస్సైల్ ను ఆధునీకరించేందుకు రెడీ అవుతోంది. ముందుగా 2 వేరియంట్లలో ఈ కొత్త మిస్సైల్ ను తయారు చేయబోతున్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు అమెరికా GBU-57 బంకర్ బస్టర్లను ఉపయోగించింది. అంతకు మించి అనిపించే రేంజ్లో మన బంకర్ బస్టర్లు రెడీ అవుతున్నాయి. కాంక్రీట్ పొరల కింద ఉన్న శత్రు సైనిక కేంద్రాలను ధ్వంసం చేయగలిగేలా వీటిని డిజైన్ చేస్తున్నారు. 80 నుంచి 100 మీటర్ల లోతులో ఉన్న స్థావరాలను కూడా ధ్వంసం చేసే రేంజ్లో వీటిని సిద్ధం చేస్తున్నారు. శత్రువుల కమాండ్ కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులు ప్రయోగించే ఛాన్స్ ఉంటుంది. సరిహద్దులో దరిద్రపు వేషాలు వేస్తూ భారత్ను రెచ్చగొడుతున్న పాక్, చైనా ఈ బంకర్ బస్టర్ బాంబులతో తోక ముడవడం ఖాయం. మారుతున్న యుద్ధ రీతుల్లో బంకర్ బస్టర్ కీలకం కాబోతోంది. అవి భారత డిఫెన్స్ బలాన్ని మరింత పెంచే ఛాన్స్ ఉంటుంది. బంకర్ బస్టర్ చేతిలో ఉంటే చైనా, పాక్ ను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతోనే బంకర్ బస్టర్ బాంబులను రెడీ చేస్తున్నారు. ఇక అస్త్రా MK3 BVR మిస్సైల్ కూడా డిఫెన్స్ లో చేరింది. దీనికి గాంధీవ అని పేరు. ఇది అత్యంత అధునాతన బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ తో అభివృద్ధి చేశారు. సుఖోయ్ యుద్ధ విమానం నుంచి దీన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారు. మిస్సైల్స్, బాంబులే కాదు,
సైనికుల చేతిలో గన్నులను కూడా అడ్వాన్స్డ్ గా మారుస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డెవలప్ చేసిన నెగేవ్ లైట్ మిషన్ సోల్జర్స్ చేతిలో గర్జించేందుకు రెడీగా ఉంది. వీటితో పాటు పినాకా రాకెట్ వ్యవస్థ పరిధిని 350 కిలోమీటర్లకు విస్తరిస్తున్నారు. దీంతో పాక్ను పూర్తిగా కవర్ చేయొచ్చు. నేవీలోనూ సరికొత్త ఆయుధాలు, వాహనాలు చేరబోతున్నాయి. అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, స్టెల్త్ టెక్నాలజీ ఉన్న మహేంద్రగిరి, నీలగిరి క్లాస్ ఫ్రిగేట్లు నావికాదళం చేతికి రాబోతున్నాయి. ఇక రష్యాకు చెందిన S-500 ఎయిర్ డిఫెన్స్ స్థాయిలో భారత్ సొంతంగా కుసా డిఫెన్స్ సిస్టమ్ ను డెవలప్ చేస్తోంది. ఇక గామా రేడియేషన్ ఏరియల్ సర్వేలెన్స్ సిస్టమ్, ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ వెహికల్ రేడియోలాజికల్ కంటామినేషన్ మానిటరింగ్ సిస్టమ్ తో పాటు 6 రకాల స్వదేశీ ఉత్పత్తులను నేవీకి అందించింది DRDO. ఇలా నెక్స్ట్ లెవెల్ ఆయుధాలతో త్రివిధ దళాలు సూపర్ స్ట్రాంగ్ అవుతున్నాయి. ఒక దగ్గర మొదలైన యుద్ధం మన గుమ్మాన్ని తట్టడానికి పెద్ద టైం పట్టదు. ఇలాంటి టైంలో యుద్ధం ఎలా వచ్చినా, ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ప్రిపేర్ అవుతోంది. అమెరికా, రష్యా, చైనా లాంటి ప్రపంచ సైనిక శక్తులతో పోటీ పడేలా భారత సైన్యం సూపర్ స్ట్రాంగ్ గా మారుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు సైనిక ఆయుధ సంపత్తిలో చేరుతున్నాయి.